అందరికీ జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. మన హిందువుల కోసం, మన హిందువుల జాగృతి కోసం విశ్వ హిందూ పరిషత్ అని ఒక సంస్థ స్థాపించి ఇప్పటికి 60 సంవత్సరాలు అయింది. ఈ సంస్థ 1964లో స్థాపించి ఇప్పటికి 2024కి 60 సంవత్సరాలు అయినందుకు గాను మన హిందువులందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనమని ఒక సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సభలో మన హిందువులు ఎలా ఉండాలి, మన హిందువులు ఎలా జాగృతిగా ఉండాలి, అందరూ ఎలా కలిసికట్టుగా ఉండాలి అని ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగా అక్కడికి విచ్చేసిన అతిథులు, పెద్దలు, గురువులు అందరూ కూడా ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, మన హిందువుల సంఘటితం ఎలా చేయాలి అని ఒక సభ ఏర్పాటు చేయడం అనేది విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు అయినందుకు షష్ఠిపూర్తి మాదిరి, అంటే షష్ఠిపూర్తి అంటారు చూడండి, అలాగా శతాబ్ది మహోత్సవం అని చేయడం జరిగినది. అందులో భాగంగా అక్కడికి విచ్చేసిన అతిథులు, పెద్దలకు అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ ధన్యవాదాలు తెలుపుకుంటుంది. సభ అధ్యక్షులు శ్రీ పులిశెట్టి వెంగముని గారు, జిల్లా ఉపాధ్యక్షులు కోన కన్వాశ్రమం నుంచి విచ్చేసిన విశిష్ట అతిథి శ్రీ 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 దత్తానంద గిరిస్వామి వారు, ముఖ్య అతిథి పులిచెర్ల వేణుగోపాల్ గారు. ఈయన ముఖ్య అతిథే కాకుండా మన విశ్వ హిందూ పరిషత్కి సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా రెండిటికీ కూడా విభాగ కార్యదర్శి గారు అన్నమాట. ఈ సభకు విచ్చేసిన ఆత్మీయ అతిథి జింకా రామాంజనేయులు గారు. ఈ సభకు విచ్చేసిన ప్రధాన వక్త అనంతపురం జిల్లా ప్రసార ప్రముఖ్ గవ్వల ప్రదీప్ గారు. మన దేశానికి, మన ఉనికి, మన సనాతన సాంప్రదాయానికి కూడా ఒక అడ్రస్ ఉంది. అదేంటంటే ప్రతి ఒక్క పూజ కార్యక్రమాలు కానీ, పెద్ద క్రతువులు కానీ, లేదా గుడికి వెళ్ళి ఏదైనా సంకల్పం చేసుకుంటే కూడా పూజారి గారు మనకు చెప్తారు, భరతకండే భరత వచ్చే దక్షిణ వేరు విభాగే శ్రీశైలస్య ఆగ్నేయ విభాగే దర్బార పట్టణే రామనగరే కోదం రామాలయే అని చెప్పేసి మనకు పేరు చూపిస్తారు. అది మన అడ్రస్. భరతవర్షం, భరతఖండం, ఆర్యావర్తం, అది మన భారతదేశం యొక్క అడ్రస్. అది భరతఖండం అంటే ఏంటి, భరతవర్షం అంటే ఏంటి? భరతుడు పాలించిన రాజ్యాన్ని భరతఖండం అని మనం చెప్పుకోవచ్చు. ఈ భరతఖండం ఎంత ఉంది? ఇప్పుడు మనం పాఠ్య పుస్తకాల్లో చూస్తున్న భారతదేశం యొక్క చిత్రపటం అది నిజమైన చిత్రపటం కాదు. ఎందుకంటే 1975 వరకు కూడా మనకున్న విద్యాశాఖ మంత్రులు అందరూ కూడా హిందూ కాదు. కానవాలే మీరు చూడండి, మీ చరిత్ర తిరిగి చూడండి. 1975 వరకు కూడా విద్యాశాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు కాదు, హిందూ వ్యతిరేకులే ఉన్నారు. తర్వాత మా అదృష్టం కొద్దీ మార్పు వస్తుంది. సో ఎందుకంటే చెప్తున్నానంటే, ఒకప్పుడు మన దేశం భరతఖండం అంటే ఆసియా ఖండం మొత్తం కూడా హిందూ సామ్రాజ్యమే. కాలక్రమే వెళ్ళిపోతూ వస్తుంది. ఎప్పుడైతే మన ఆచార వ్యవహారాలు మనం పక్కన పెట్టేసామో, పక్కదారి పోతున్నామో, పోతుందంటే విభిన్నంగా మన భరతఖండం కూడా విడిపోయింది. పిన్నమ్మ కైకేయి వాళ్ళ రాజ్యం వచ్చేసి కేకై రాజ్యం. ప్రజెంట్ ఇప్పుడు మనం సిరియా అని చెప్పుకుంటున్నాం. ఆ రాజ్యం అంటే అక్కడ అది కూడా ఒకప్పుడు మనదే. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, దుర్యోధన తల్లి గాంధారి. ఆఫ్ఘనిస్తాన్ పేరు వచ్చేసి గాంధార దేశం, అంటే శకుని వచ్చేసి గాంధార దేశపు రాజకుమారుడు. అది కూడా ఒకప్పుడు మన హిందూ దేశం, మన భరతఖండంలోని ఒక భాగం. ఆర్యన్ అంటే ఇరాన్ దేశం మనదే. అట్లాగే వస్తే
సింధు దేశం. సింధు దేశం అంటే ఇప్పుడు మన పాకిస్తాన్ గా పిలువబడుతున్న ప్రదేశం అంతా కూడా సింధు దేశం. సింధు నాగరికత మనం చదువుకుంటూ ఉంటాం, హరప్పజాలో మొహంజా సింధు నాగరికత అని చెప్పేసి. సింధు దేశం అది కూడా ఒక పాకిస్తాన్ కి పిలువబడుతున్న సింధు దేశం కూడా ఒకప్పుడు భరతఖండంలోని ఒక భాగమే. తర్వాత అట్లే వస్తే సింధు పాకిస్తాన్ కి అనుగుణంగా ఉన్న ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలువబడుతున్న దేశం కూడా ఒకప్పుడు హిందూ రాష్ట్రంలో ఒక భాగం అంతర్భాగం. అంటే టిబెట్ కూడా అంతర్భాగమే. బ్రహ్మదేశం బర్మాగా పిలువబడుతున్న బర్మా కూడా ఒకప్పుడు మన దేశమే. ఇలాగే చెప్పుకుంటూ పోతే సింగపూర్ అని వింటూ ఉంటాం. సింగం అంటే సంస్కృతంలో సింహం అని అర్థం వస్తుంది. సింగపూర్ కూడా దీంట్లో ఒక భాగమే. వాళ్ళ జాతీయ చిహ్నం కూడా సింహము కింద చాప ఉంటుందన్నమాట. ఈ థాయిలాండ్, కాంబోడియా మన జానపద పాటల్లో మనం వింటూ ఉంటాం. కాంబోజ దేశం అని విన్నారా పేరు? కాంబోజ రాజు కథ అని వింటుంటాం కదా. ఆ కాంబోజ దేశం ఏదంటే కాంబోడియా. ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు ఆలయం ఎక్కడుందంటే భారతదేశంలో లేదు. కాంబోడియాలో అంకోర్ వాట్ అనే ప్లేస్ లో ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం ఉంది అక్కడ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భరతఖండం అనేది మొత్తం ఆసియా ఖండం మొత్తం కూడా భరతఖండం కిందకే వస్తుంది. ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తాను నేను. మరి మామూలుగా మన ఈ భూగోళాన్ని ఒక గ్లోబ్ గా చూసుకుంటే మనకి భారతదేశానికి కింద వైపు అమెరికా వస్తుంది. సో కరెక్ట్ గా మనకి 12 గంటల వ్యత్యాసంతో వాళ్ళు ఉంటారు వస్తుంది అన్నమాట. అక్కడ ఒక టీకారణ్యంలో వానరు లేక అతి పెద్ద విగ్రహాలు బయటపడ్డాయట. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పారు అమెరికాలో పెద్ద అడవిలో ఈ వానర అంటే ఆంజనేయ స్వామి వానరు లేక విగ్రహాలు బయటపడ్డాయని చెప్పేసి. దాని లింక్ ఎక్కడ వస్తుంది మనకంటే త్రేతాయుగంలో వస్తుంది. మనకి త్రేతాయుగంలో ఎక్కడ వస్తుంది? శ్రీరామచంద్ర వారు వానరసేనను తీసుకొని లంక మీద దాడి అంటే సీతమ్మ కోసం లంక మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ రావణాసుడి తమ్ముడు మైరావణుడు మహామంత్రవేత్త. ఆయన రావణాసుడు వెళ్ళి మైరావణుడికి చెప్తే మైరావణుడు వచ్చేసి సరే నువ్వు చేసి తప్పు చేసావు, స్త్రీని బలత్కారంగా తీసుకొచ్చావు, నువ్వు తప్పు చేసావు సరే అని చెప్పేసి రావణాసుడిని తీసుకెళ్లి అమ్మవారికి బలిస్తానని చెప్పేసి వాడు మహామంత్రవేత్త కాబట్టి రామచంద్రుడిని చిన్న బొమ్మలుగా చేసి వాడు గుడ్లో దోపుకొని వెళ్ళిపోతాడు. ఆ మైరావణుడు పాతాళ లంకలో ఉంటాడు, అంటే పాతాళంలో ఉంటాడు. అక్కడికి ఈ విషయం తెలుసుకున్న హనుమంతుల వారు పాతాళానికి వెళ్తారు. అది మనకు తెలిసిన కదే. పాతాళానికి వెళ్తే అక్కడ మత్స్యవల్లుడని ఆంజనేయ స్వామి స్వేదం ద్వారా పుట్టిన ఒక వానరుడు ఉంటాడు. ఆయన యుద్ధం చేస్తారని చెప్పేసి మనం చదువుకుంటాం, తెలిసింది మనకి. సో అక్కడ పాతాళంలోకి వెళ్ళి శ్రీరామచంద్ర వారు తీసుకుని వస్తారు. భారతదేశం కింద తవ్వుకుంటూ పోతే కింద అమెరికా వస్తుంది. ఇప్పటికి మొన్న అమెరికాలో అడవిలో ఇంత పెద్ద భారీ హనుమాన్ విగ్రహాలు అన్ని విగ్రహాలు ఎందుకు ఉన్నాయంటే అది పాతాళం, మైరావణ రాజ్యం అని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకి ఈ భరతఖండం మీద మనం ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా ఒకప్పుడు కలిసికట్టుగా ఉన్నవే. ఇంకా పోతే ఎందుకు మనము ఇలాంటి ఈ ఒక ఖండాన్ని ఖండఖండాలుగా తీసుకు దేశాలన్నీ విడపడుతూ పోయే ఆలోచించుకుంటూ వస్తే చారిత్రకంగా మనం తీసుకుంటే ఇప్పటికి 2400 2500 సంవత్సరాలు అంటే 2500 సంవత్సరాల క్రితం మన దేశం మీదకి గ్రీకు దండయాత్ర వచ్చారు. అలెగ్జాండర్ అనే పేరు మనం విని ఉంటాం. వచ్చినప్పుడు ఒక స్వామీజీ అంటే ఎవరు ఆర్య చాణక్యుడు చంద్రగుప్తంతో ఆ వచ్చిన గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. తర్వాత వాళ్ళ పరంపరలో అశోక్ వస్తాడు. అశోక్ చక్ర మనకి అహింసో పరమో ధర్మ కింద 2వ లైన్ ఉంది, అది మనకి చెప్పరు. ధర్మహింస తదైవచ అని చెప్పరు మనకి. అహింస ఉత్తమమైందే కాదను, కానీ ధర్మం కోసం చేసే హింస కూడా అంతకంటే గొప్పది అని చెప్పేసి మనకి చెప్పారు. అది 2వ లైన్ మనకి చెప్పరు. ఆ కాలం నుంచి కూడా మన మీద విదేశీ దాడులు జరుగుతూ వచ్చాయి. అక్కడ ఖండఖండాలుగా విభజిస్తూ పోతూ వచ్చారు. ఎప్పుడైతే సనాతన ధర్మానికి దూరం అవుతారో ఒక మనిషి మన ధర్మం నుంచి హిందూ ధర్మం నుంచి
వేరే విదేశీ ధర్మానికి వెళ్ళిపోతే ఒక మనిషి పోవడం కాదు, ఆ మనిషితోటి సనాతన హిందూ ధర్మానికి ఒక శత్రువుగా తయారైపోతున్నాడు. మీకు బాగా తెలిసిందండి, మనలో ఉండి మన పక్కనే ఉండి మన బస్తీలో ఉండి ఎవరైనా వేరే విదేశీ మతాన్ని అంటే క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే మన రాముడు రాయి అయిపోతాడు, అమ్మవారు సైతం అయిపోతాడు. ఈ సనాతన సాంప్రదాయాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా సనాతన సాంప్రదాయానికి మన హిందూ ధర్మానికి దేశానికి కూడా వాళ్ళ శత్రువుల కింద మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముందు నుంచి కూడా మనకి దేశాన్ని ప్రేమించండి అని చెప్తారు. మనకి విశ్వ హిందూ పరిషత్ని వాళ్ళు స్థాపించడం జరిగింది. ఈ విశ్వ హిందూ పరిషత్ ఆ రోజు నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా మనకి మీకు అందరికీ తెలుసు, రాముడు ఏలిన రాజ్యం, రాముడు పుట్టిన రాజ్యం, శ్రీరాముడు వారు పుట్టిన రాజ్యం, ఇక్కడ రాజకీయ రాజ్యంలోనే ఆయనకి గుడి లేకుండా చేశారు. 500 సంవత్సరాలుగా సుమారు 70-75 యుద్ధాలు చేసి కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారు. ఇది ఇక్కడ రామాలయం ఉండింది. ముందు రాముడి రాజ్యం, రామాలయం కట్టి తీర్థం కట్టాలి అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తే మొన్న మనకి కోర్టు అనుకూలంగా తీర్పిస్తే కొద్దిమంది పెద్దలు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద డబ్బున్న వ్యక్తులు ముందుకు వచ్చి మేమే కట్టి చేస్తాం రామాలయాన్ని, డబ్బు అవసరం లేదు, ఎంత ఖర్చు మేమే కడతామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు దాని స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, గురుజీలు, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక పెద్దలు ఆలోచించారు. ఒకరి పేరు మీద గుడి కట్టిస్తే వాళ్ళు అయిపోతుంది. ఉదాహరణకి హైదరాబాద్ లో బిర్లా మందిరం ఉంది, తెలుసా ఎవరైనా? హైదరాబాద్ లో బిర్లా మందిరం ఉంది, తెలుసా? తెలుసు తెలుసు. అదే యాక్చువల్ గా వెంకటేశ్వర లేదు. ఎందుకు బిర్లా మందిరం అయింది? బిర్లా వాళ్ళు కట్టించారు కాబట్టి బిర్లా మందిరం అయిపోయింది. అలా అయిపోతుంది కాబట్టి ఏ టాటానో అదానీనో అంబానీనో తీసుకు కట్టించేస్తారు వాళ్ళు. ఎంత అని చెప్పేసి లెక్క చేసుకుంటే 1800 కోట్లు కావాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇండియన్. సరే, మన ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా 10 రూపాయలు తీసుకుందామని చెప్పేసి ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమాన్ని ఎవరు చేశారు? పకడ్బందీగా చేసింది విశ్వ హిందూ పరిషత్. 1 రూపాయి పక్కకు పోకుండా మనం అందరూ చేసామా? అవునా కదా? ప్రతి ఇంటి నుంచి రూపాయలు లేదా 5 రూపాయలు, 10 రూపాయలు, 1000 రూపాయలు, ఎంత అంటే ఎంత ఇవ్వగలిగినా మనం ఇచ్చామా? అందరూ బాగున్నారు కదా రామకార్యంలో. సో ఆ కార్యక్రమం కట్టుబడి చేసుకున్నాం. ఆ కార్యక్రమం చేసిందంటే ఎవరు? విశ్వ హిందూ పరిషత్ ఆ కార్యక్రమం చేశారు. సో ఆ రామాలయానికి రామప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించేవాళ్ళు. ఆ ముహూర్తం నిర్ణయిస్తే ఆ టయానికి అందరూ వెళ్ళలేం కాబట్టి ఏం చేసేవాళ్ళు? అక్కడి నుంచి శ్రీ బాలరామునికి పూజ చేసిన అక్షింతలు మనకి పంపించారు. ఆ కార్యాన్ని కూడా ఏం చేశారు? విశ్వ హిందూ పరిషత్ చేసింది. ఫస్ట్ కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే అమ్మ ఇంత పెద్ద కార్యం, ప్రతి హిందూ ఇంటికి కూడా అక్షింతలు పంచాలని ఎంత పెద్ద కార్యం అనుకొని చాలా బాధపడి కష్టపడ్డాం. తర్వాత చూస్తే అంత హిందువులు రామసేవులు వచ్చేసారు. చాలా సునాయాసంగా ప్రతి ఇంటికి మనం అక్షింతలు చేర్పించాం. అవునా కదా? మీరు దాంట్లో భాగస్వాములేనా? మీ ఇంటి దగ్గర అక్షింతలు వచ్చాయా? వచ్చాయి. ఇంకా విశ్వ పరిషత్ ఏం చేస్తూ వచ్చిందంటే శ్రీలంకకి పనిచేస్తూ విశ్వ పరిషత్ పనిచేస్తూ ముందుకెళ్తూ ఉంది. మన సనాతన సాంప్రదాయం గురించి ఇంకా తెలుసుకోవాలని చూస్తే మనకి ప్రామాణిక గ్రంథాలు చాలా ఉన్నాయి. మనకి పంచమవేదం చెప్పే ఆయన కూడా మహాభారతంలో పాత్రధారి, అక్కడ ఉంటూ సజీవంగా ఉంటూ మహాభారతాన్ని రాశారు. మనకి మహాభారతాన్ని మనం పంచమవేదం కింద చూసుకుంటాం. దాంట్లో మనకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనకి టైం సరిపోదు, మనం తెలుసుకోవాలి. భగవద్గీత ఎంతమంది ఇంట్లో ఉందని? ఎంతమంది చదివారు? విద్య శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు ఏమోసం వచ్చింది? అంటే మహాసంగ్రామం ఎదుర్కొని వచ్చే సంగ్రామం
నువ్వు చేయవలసిన కార్యం ఇది కాదు, నువ్వు చేయవలసిన కార్యం ఉంది అని చెప్పేసి కార్యోన్ముఖులు చేసే కార్యక్రమమే భగవద్గీత. అది ఒక సంభాషణ. ఎన్నిసార్లు చదివినా ఒకసారి చదివితే ఒక అర్థం వస్తుంది మనకి, ఇంకోసారి చదివితే ఇంకా చాలా అర్థాలు వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు నాకు అర్థం వస్తూనే ఉంటాయి. దాంట్లో 700 శ్లోకాలు ఉన్నాయి. దయచేసి అందరూ రోజుకి 2 శ్లోకాలు తాత్పర్యం అర్థంతో చదివితే కూడా మనకు సంవత్సరంలో అయిపోతుంది. అది మన జీవితం దశ మారుతుంది, దిశ మారుతుంది. ఎలాగైతే శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి రథసారథి చెప్పేసి కర్తవ్యాన్ని బోధించాడో, మనం కూడా భగవద్గీత చదివితే శ్రీకృష్ణ భగవాన్ మన జీవితానికి సారథి, మన జీవిత క్రమాన్ని ఆయన నిర్దేశిస్తారు. సో ఏమి తీసుకున్నా కూడా కంప్లీట్ గా భగవద్గీత అర్థం చేసుకుంటారు చూడగలిగితే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.